Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం సమీపంలో ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్న ప్రాంతాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ పరిస్థితిని స్వయంగా పరిశీలించి అధికారులను ప్రశ్నించారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వెంటనే కలుషిత నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పరీక్షలకు పంపాలని అధికారులు ఆదేశించారు. నివేదికలు వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి నదులను కలుషితం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. గోదావరి కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాలుష్య నియంత్రణ, వ్యర్థాల విడుదలపై నిరంతర పర్యవేక్షణతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. గోదావరి, కృష్ణ నదుల ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన పవన్ కళ్యాణ్ మా తెలుగు తల్లి గేయంలో గోదావరి, కృష్ణమ్మల గలగలలు అని పాడుకుంటాం, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పవన్ తెలిపారు. పవిత్ర గోదావరి నదిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. You're hesitant, maybe some political pressure, or else you compromise. These are the three things. మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంత్ ఉండకూడదని మీ నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్ళు తాగుతారా? తాగరు కదా. తాగరు, కనీసం మునగరు కదా. 13 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు వాట్ బేసిస్ దే కెన్ బి దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యు ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. It is not about pending in court. You have to apply to the court in the most with a fervor and commitment. Then you should brought it to us, no? You should tell them. మీరు సీఎం మీటింగ్ వెళ్తున్నప్పుడు మీరు ఇది చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? వాళ్ళు ఇప్పుడు 2026కి 2002 మేము పే చేస్తాం అంటాడు. 2002 ఎలా పే చేస్తాడు? రేట్లు పెరిగినాయి, 4 సార్లు పెరిగింది, మనందరూ పనులు కడతా ఉన్నాం. అది ఒప్పుకోట్లే. నేను 2002 రేంజ్లోనే కడతానంటాడు. ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. Then I'll speak to them. Then I'll become a public approach. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే, దిస్ ఇస్ ద ఇష్యూ. వాళ్ళు ఏం చెప్పాలి? మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి. దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మా డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్ గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ వాట్ ఎవర్ ద పొలిటికల్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ. 100 crores ఇన్కమ్ ఉంది సార్, వాళ్ళు చేయట్లేదు. అయినా ప్రాఫిట్స్ లోనే ఉన్నారండి. అది నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలని మాట్లాడాలి మనం. They only wait for the floods to come. అంతే కదండి. ఓకే, No, you have to address it. మీరు శరవణంజీ, కాంతిలాల్ సార్, మీరు you have to speak to madam. మీరు if district review meeting, these are the things you should tell. 5,000 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు మేము చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్. ఏదైనా వస్తుంటే మీరు మన ఆఫీస్ నుంచి ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అదర్వైజ్ ఫైనల్ ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి యువర్ కాన్షియస్, ఇట్ విల్ బి weighing on your consciousness. Why do you have to feel guilty? At least from your side, కాదు మీరు PCB కూడా చెప్పాలి. at least from your side send a notice. ఇట్లా ఉంది వైలేషన్, you don't have to take action. ఇట్లా ఉంది, హైస్యాంత్ రాకూడదు. మీరు ఒక పంపించాలి కదా, ఒక కమ్యూనికేషన్.
on record. మీరు రికార్డు లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేటివ్ గా లేదు. మేము చెప్పే క్యాబినెట్ లేదు, వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అందుకని అలాగే 12 కోట్ల బకాయిల వాళ్ళు 13 కోట్ల బకాయిలు మీరు అందరూ కూర్చొని ఏం చేస్తారని మీరు నిన్న పంచాయతీలో కాదు సార్, నా పంచాయతీలో 250 రూపాయలు నేను కలెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఇండివిజువల్ కి. వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి. మరి అలా కాదు, మీరు కేబినెట్ లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్ గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరన్నా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలు అని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లే, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ మీటింగ్ అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, రికార్డ్ చేయండి అది. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా నార్మ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది బాబు? నాయన అలా కాదు, ఇది ఎలా ఉండాలి? అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్